వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎముకల సూప్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది మన హెల్త్కి చాలా మేలు చేస్తుందండి. జలుబు ఉన్నప్పుడు నోటికి రుచిగా అనిపిస్తుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. నేను ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నూనె తీసుకొని, నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఇది కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పొటేలు యొక్క 4 కాళ్ళను తీసుకున్నానండి. నేను శుభ్రం చేసుకున్న 4 కాళ్ళను ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఒక 5 నిమిషాలు ఫ్రై కావాలండి. నేను ముందుగానే చెప్తున్నానండి మీకు, ఇది ఎముకల్లో వచ్చేసి ఉప్పు, పసుపు, పెరుగు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. వాసన అనేది రాకుండా ఉంటుందండి. మీరు సరిగ్గా క్లీన్ చేయకుంటే ఖచ్చితంగా సూప్ అనేది మంచి వాసన అయితే రాదు. ఇందులో నేను తగినంత ఉప్పు వేసుకున్నాను అండి. ఉప్పు కూడా ఎక్కువ పట్టదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పసుపు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలబెట్టుకుంటున్నానండి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం సోంపు వేసుకుంటున్నానండి. ఈ సోంపు అనేది కొంచెం మంచి స్మెల్ కోసం వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకుంటే వదిలేసేయండి. అలాగే 10 మిరియాలు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి చీల్చేసుకుంటున్నానండి. ఈ కారం మనకు సరిపోతుంది ఈ సూప్ కదండి, ఎక్కువ కారం కూడా పట్టదు, సాల్ట్ కూడా తక్కువే పడుతుంది. 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఒకసారి కలబెట్టుకున్నాం దీన్ని. నేను ఒక 4 బాదం పప్పులు మిక్సీ పట్టుకొని జ్యూస్ లాగా చేసి ఇందులో వేస్తున్నాను అండి. సూప్ అనేది చిక్కదనం కోసం వేసుకుంటున్నాను. 4 పప్పులు అయితే సరిపోతుంది. ఇందులో నేను 4 కాళ్ళకు గాను 1 లీటర్ వాటర్ వేసుకొని ఇందులోనే కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర స్మెల్ కూడా ఇందులో దిగుతుందండి. నేను ముందుగానే కొత్తిమీర వేసుకుంటున్నాను. నేను ఒక 15 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నాను అండి. నాకు ఎముకకున్న కండ ఊడిపోయేంత వరకు ఉడకబెట్టుకున్నాను. అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది, సారం బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.